This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము ఏప్రిల్ 15కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈనాడు పేపర్, అదేవిధంగా సాక్షి మరియు హిందూ న్యూస్ పేపర్ నుంచి మీకు ఈ కరెంట్ అఫైర్స్ని సేకరించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెగ్యులర్గా ఒక న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ ఉండాలి. దాంతోపాటు నోట్స్‌ను కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఈ విధంగా నోట్స్‌ను మెయింటైన్ చేయడం వలన మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ కరెంట్ అఫైర్స్‌ని ఫాలో అవ్వడమే కాకుండా ఒక నోట్స్‌ను కూడా రాసుకుంటూ ఉండండి. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు యూట్యూబ్ ఛానల్‌లో ఇంగ్లీష్ మీడియము, అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించి కరెంట్ అఫైర్స్‌ని మనకు అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీ ఛానల్ అనేది మనకు సెపరేట్‌గా ఉంటుంది. తెలుగు మీడియంకొచ్చేసి ఏకేఎస్, ఐఏఎస్ ఛానల్‌లో ఈ కరెంట్ అఫైర్స్‌ని మనం రెగ్యులర్‌గా చూడవచ్చు. ఇంకా మంత్లీ మ్యాగజైన్ కూడా మనకు ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ మ్యాగజైన్. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు యూపీఎస్సీ ఓరియంటేషన్‌లో ఈ మ్యాగజైన్‌ని రూపొందించడం జరిగింది. అంటే ఇది మనకు ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మ్యాగజైన్ పూర్తిగా అనాలిసిస్ ఓరియంటేషన్‌లో ఈ మ్యాగజైన్‌ని రూపొందించడం జరిగింది. ఆయా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో ఈ మ్యాగజైన్‌లో ఉన్న అంశాలను కూలంకషంగా వివరించడం జరిగింది. కాబట్టి ఈ మ్యాగజైన్‌ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఫస్ట్ టాపిక్ గనక ఒకసారి మనం తీసుకుంటే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ సైన్ ఎంఓయూ విత్ మైక్రోసాఫ్ట్ ఫర్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ 100 విలేజెస్ ఆఫ్ 6 స్టేట్స్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఆ ఒప్పందానికి సంబంధించి ఈ అంశం ఇక్కడ మనం చదువుకోవాలి. సో, మొత్తం 6 రాష్ట్రాలలో 100 జిల్లాలలో ఈ నూతన ప్రాజెక్టును మైక్రోసాఫ్ట్ అమలు చేయనుంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్‌ని అమలు చేయనుంది. సో, ఇక్కడ మొత్తం 6 రాష్ట్రాలు, 100 విలేజెస్ అని మనకు గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాము. సో, రైతుల యొక్క ఆదాయాన్ని పెంపొందించాలి అన్న లక్ష్యంతోటి కేంద్ర ప్రభుత్వం అనేక రకమైన స్కీమ్స్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ వ్యవసాయ రంగానికి ఈ డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, దీనిని కూడా అనుసంధానం చేయాలి అన్న ఒక ఉద్దేశ్యంతోటే ఇక్కడ మైక్రోసాఫ్ట్‌తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ ఫార్మింగ్ సెక్టార్‌కి సంబంధించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, ఈ దిగుబడిని మరింతగా పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ ఈ రాష్ట్రాల పేర్లు ఒకసారి గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ 6 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. మొత్తం ఎన్ని జిల్లాలు అంటే 100 జిల్లాలు. 100 విలేజెస్ ఇన్ 10 డిస్ట్రిక్ట్స్. సారీ 100 గ్రామాలు, 10 జిల్లాలలో 100 గ్రామాలు. మొత్తం 6 రాష్ట్రాలలో. సో, ఇక్కడ ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ఒక స్మార్ట్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ అగ్రికల్చర్‌ని రూపొందించాలి. అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మైక్రోసాఫ్ట్ రైతులకు అందివ్వనుంది. సో, ముఖ్యంగా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అన్న ఒక ఉద్దేశ్యంతోటే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఇక్కడ క్రాప్ డేటా ఏదైతే ఉందో, ఈ క్రాప్ డేటా కంపెనీతో ఒక భాగస్వామ్యంగా చేర్చుకోవడం అనేది జరిగింది ఈ క్రాప్ డేటాని. సో, ఇది ఒక త్రైపాక్షిక ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. ఈ ఒప్పందం అనేది దాదాపుగా 1 ఇయర్ వరకు ఉంటుంది. ఈ మైక్రోసాఫ్ట్ మరియు కేంద్ర
వ్యవసాయ మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన ఒప్పందం అని దాదాపుగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే డాక్టర్ హర్షవర్ధన్ అనౌన్సెస్ లాంచ్ ఆఫ్ ఆహార క్రాంతి. ఇక్కడ ఆహార క్రాంతి అనే ఒక నూతన పథకాన్ని ఇక్కడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ హర్షవర్ధన్ launched the Ahar Kranti, a mission dedicated to the spreading awareness about the nutrition. పోషకాహార విలువలకి సంబంధించి అవగాహనని పెంపొందించాలి అన్న ఒక ఉద్దేశంతోటే ఈ ఆహార క్రాంతి అనే పథకాన్ని లాంచ్ చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. దీనిని లాంచ్ చేసింది ఎవరెవరనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎవరెవరి సహకారంతో దీన్ని లాంచ్ చేశారంటే విజ్ఞాన భారతి, గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్ అండ్ టెక్నోక్రాట్స్ ఫోరం, విజ్ఞాన్ ప్రసార్ and Pravasi Bharatiya Academic and Scientific Sampark have come together launch the mission Ahar Kranti with the motto of Uttam Ahar, Uttam Vichar or good diet, good cognition. సో భారతదేశంలో ఉన్న ప్రజలకి పౌష్టిక ఆహారంపై ఒక అవగాహనను పెంపొందించాలన్న ఒక ఉద్దేశంతోటే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ప్రజలకు అక్కడ స్థానికంగా లభ్యమయ్యే పౌష్టిక ఆహారంపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహనను కల్పించనున్నారు. ఇందులో ఫ్రూట్స్ ఉండొచ్చు, వెజిటబుల్స్ ఉండొచ్చు. ఇక ఫుడ్‌కి సంబంధించిన పోషకాహార విలువలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని పెంపొందించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ పోషకాహార లోపం అనేది మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్‌డ్ డైట్‌ని రూపొందించాలి. అదేవిధంగా ప్రజలలో తమ యొక్క ప్రాంతాలలో నివసించే ఆకుకూరలు, పండ్లు మరియు ఫుడ్ ఐటెమ్స్‌కి సంబంధించి ఒక అవగాహనను కల్పించాలి. వాటిలో ఉన్న పోషక విలువలు ఎంత క్యాలరీస్ వరకు ఉంటాయన్న కోణంలో సో ఈ ఆహార క్రాంతి అనే పథకాన్ని ప్రారంభించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే హోప్ ఇండియా రివ్యూస్ స్టాండ్ అండ్ ఫ్యాక్ట్స్. సో దీనిని మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో భాగంగా ఈ టాపిక్‌ని చదువుకోవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం రెజీనా డైలాగ్ అనే ఒక ఫోరం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం సింగపూర్ ఫారిన్ మినిస్టర్ భారతదేశానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ ఈ రెజీనా డైలాగ్ సమితిలో చేయడం అనేది జరిగింది. ఫస్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి రెజీనా డైలాగ్ అంటే ఏమిటో మనం ఇక్కడ చదువుకోవాలి. రెజీనా డైలాగ్ అనేది భౌగోళిక రాజకీయాలు, అదేవిధంగా భౌగోళిక ఆర్థిక వ్యవస్థలపై భారతదేశము 2016వ సంవత్సరం నుంచి ఈ రెజీనా డైలాగ్‌ని నిర్వహించడం అనేది జరుగుతుంది. భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ రెజీనా డైలాగ్‌ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడ మీకు అండర్‌లైన్ చేసుకోండి. వర్చువల్లీ దిస్ ఇయర్ అండ్ బై ద అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ పార్ట్నర్‌షిప్ విత్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ 2 కలిసి ఈ రెజీనా డైలాగ్‌ని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది జరుగుతుంది. సో అయితే ప్రస్తుతం జరిగే చర్చల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా డెన్మార్క్ ప్రధానమంత్రి, రువాండా అధ్యక్షుడు, సింగపూర్‌కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ సో తమ యొక్క ఈ చర్చల్లో పాల్గొనడం అనేది జరిగింది. అందులో భాగంగానే సింగపూర్ ఫారిన్ మినిస్టర్ వివెన్ బాలకృష్ణన్ సెడ్ దట్ ఇండియా వుడ్ రీఅసెస్ ఇట్స్ స్టాండ్ ఆన్ రీజనల్ ట్రేడింగ్ అగ్రీమెంట్స్. మన భారతదేశము ఇక్కడ రీజనల్ ట్రేడింగ్ అగ్రీమెంట్స్ అంటే ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలపై మన భారతదేశం యొక్క దృక్పథాన్ని మళ్ళీ రివ్యూ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అని ఒక హోప్‌ని ఇక్కడ సింగపూర్ ఫారిన్ మినిస్టర్ వ్యక్తం చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ అంశాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ RECP అని అంటారు. సో ఈ RECP ప్యాక్ట్ నుంచి భారత్ 2019వ సంవత్సరంలో తన యొక్క మద్దతును ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. సో ఈ RECPకి సంబంధించి భారత్ గతంలో ఇందులో చేరకుండా
ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. సో, దానికి సంబంధించి కూడా ఒకసారి మనం బ్యాక్‌గ్రౌండ్ చూసుకోవాలి. రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అంటే ఏమిటి? సో, ఇది ఎప్పుడు ఏర్పాటయిందన్న కోణంలో మనం ఈ టాపిక్‌ని చదువుకోవాలి. అయితే ప్రస్తుతం సింగపూర్ ఒక ఆశాభావాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. భారత్ తన యొక్క నిర్ణయాన్ని భవిష్యత్తులో మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది అన్న కోణంలో సింగపూర్ తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం మనం గమనించాల్సిన అంశం. సో, RECP కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ నవంబర్ 2020 వితౌట్ ఇండియా. ఇక్కడ వితౌట్ ఇండియా అనేది అండర్‌లైన్ చేసుకోండి. అండ్ ఇట్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ అగ్రీమెంట్. ఈ RECP అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద వాణిజ్య ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. ఇందులో ఉన్న దేశాలు గనక ఒకసారి చూసుకుంటే 10 ఆసియన్ నేషన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఇవన్నీ RECPలో భాగంగా ఉన్నాయి. సో, ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ RECP గురించి అదేవిధంగా కాంప్రహెన్సివ్, ప్రోగ్రెసివ్ అండ్ అగ్రీమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్‌షిప్ దీనికి సంబంధించిన అంశం కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మనం ఈ టాపిక్స్‌ని చదువుకుంటాము. ఇక నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి చూసుకుంటే ఇండియా, రష్యా కమిటెడ్ టు S-400 డీల్. భారత్ మరియు రష్యాల మధ్య ఉన్న సంబంధాలలో భాగంగా ఈ టాపిక్‌ని మనం చదువుకుంటాం. అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా. అయితే ప్రస్తుతం భారత్ మరియు రష్యాల మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. ఒక కాంట్రాక్ట్ అనేది కుదిరింది. S-400 మిసైల్ సిస్టమ్‌కి సంబంధించిన ఒప్పందము. ఇది గతంలోనే కుదిరింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి రష్యా కొన్ని కీలకమైన ప్రకటనలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో, భారత్ మరియు పాకిస్తాన్‌లతో రష్యాకు స్వతంత్ర సంబంధాలు ఉన్నట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్‌కు అందజేస్తున్న ఈ సైనిక సహకారం ఏదైతే ఉందో, ఈ సైనిక సహకారం అనేది కేవలం ఉగ్రవాదంపై పోరాటానికి మాత్రమే పరిమితంగా ఉంటుందని రష్యా ఇక్కడ తెలపడం మనం గమనించాల్సిన అంశం. అయితే భారతదేశంతో కుదిరిన ఈ ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ఒప్పందానికి సంబంధించి ఆ ఒప్పందం ప్రకారము S-400 మిసైల్ సిస్టమ్‌ను పూర్తిగా నెరవేరుస్తామని కూడా ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. ఎందుకు ఇక్కడ స్పష్టం చేసింది అంటే, ప్రస్తుతం రష్యా ఏదైతే ఉందో, రష్యాపై అమెరికా ఆంక్షలను విధించడం అనేది జరిగింది గతంలో. అంటే రష్యా నుంచి ఎవరు కూడా ఆయుధాలను దిగుమతి చేసుకోవద్దని గతంలోనే ఆంక్షలను విధించడం జరిగింది అమెరికా ప్రభుత్వం. అయితే అటువంటి వాటిని లెక్క చేయకుండా S-400 మిసైల్ సిస్టమ్‌కి సంబంధించిన కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, ఆ కాంట్రాక్ట్‌ని పూర్తి చేసే దిశగా రష్యా అనేది ఉంటుంది అని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో, ఇక్కడ S-400 మిసైల్ సిస్టమ్‌ని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరికొన్ని అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. క్వాడ్ కంట్రీస్‌కి సంబంధించి క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్, అదేవిధంగా ఇండో పసిఫిక్ కాన్సెప్ట్స్ పై భారత్ మరియు రష్యా మరొకసారి చర్చలు కొనసాగించడం జరిగింది. ఇక్కడ క్వాడ్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. క్వాడ్ కంట్రీస్ ఇది మనం చాలా సార్లు చదువుకున్నాం. అదేవిధంగా ఇండో పసిఫిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇండో పసిఫిక్ కాన్సెప్ట్ ఇది కూడా మనకు చాలా సార్లు కరెంట్ అఫైర్స్‌లో వచ్చింది. అయితే ఇండో పసిఫిక్ ప్రాంతంపై చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలన్న ఒక ఉద్దేశ్యంతోటే క్వాడ్ కూటమి ఇటీవల సమావేశాలు కూడా జరపడం మనం గమనించాల్సిన అంశం. సో, ఇవన్నీ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో భాగంగా మనం దీన్ని చదువుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే ఇండియా కెన్ బి హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. సో, భవిష్యత్తులో భారతదేశము ఒక హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే అవకాశం అనేది ఉంటుందని ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ ప్రకటించడం మనం గమనించాల్సిన అంశం. దీనికి గల ప్రధానమైన కారణం గనక చూసుకుంటే, టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీస్ ప్రస్తుతం చైనా నుంచి తమ యొక్క పెట్టుబడులను ఉపసంహరించుకోవడం అనేది జరుగుతుంది. చైనా నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది చాలా వరకు ఈ హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీలు. సో, నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మైక్రోసాఫ్ట్
ఒక ఆశాభావాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. దేర్ ఈజ్ అపార్చునిటీ ఫర్ ఇండియా టు బికమ్ ద హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ యాస్ ద వరల్డ్ టెక్నాలజీ మేజర్స్ హావ్ బీన్ మూవింగ్ దేర్ సప్లై చైన్స్ ఔట్ ఆఫ్ చైనా. ఇది గుర్తుంచుకోండి. ఔట్ ఆఫ్ చైనా. సో, ఇండియా అండ్ ద యూఎస్ టు జాయిన్ ద పారిస్ కాల్ ఫర్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇన్ సైబర్ స్పేస్. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా గుర్తుంచుకోండి. సో, దట్ నౌ 75 కంట్రీస్ ఆన్ బోర్డ్. ఈ పారిస్ కాల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ట్రస్ట్ ఇది. పారిస్ కాల్ ఫర్ ట్రస్ట్ అనేది. సో, ఇందులో ప్రస్తుతం ఇండియా మరియు యూఎస్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తం ఇందులో 75 దేశాలు ఈ పారిస్ కాల్ ఫర్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇన్ సైబర్ స్పేస్‌లో ఉన్నాయి. మొత్తం ఎన్నున్నాయంటే 75 దేశాలు ఉన్నాయి. సో, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్‌కి సంబంధించి వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఈ పారిస్ కాల్ ఫర్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇన్ సైబర్ స్పేస్ అనేది ఉపయోగపడుతుంది. సో, దీని గురించి కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే వాయు కాలుష్యంపై ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం అనేది క్రమక్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో, జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో 8 మంది సభ్యులతో ఒక జాతీయ కార్యాచరణ దళాన్ని ఏర్పాటు చేయడం అనేది మనం గమనించాల్సిన అంశం. దీనికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి నాయకత్వం వహిస్తారు. ఇది అండర్‌లైన్ చేసుకోండి. దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది మనకు ఎగ్జామినేషన్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే ఉద్యాన పంటలకు ఊతం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో, భవిష్యత్తులో ఉద్యాన పంటలను మరింతగా ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ప్రణాళికలను రూపొందించనుంది. అయితే ప్రస్తుతం అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో, ఆ పథకాల ద్వారా ఉద్యాన పంటల పర్సెంటేజ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మేరకు పెరిగిందని మనం చెప్పుకోవచ్చును. ఈ పథకం పేరు గుర్తుంచుకోండి. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఈ పథకం కింద ప్రభుత్వము అనేక రకమైన మౌలిక సదుపాయాలను కల్పించడం అనేది జరుగుతుంది. అదే విధంగా మౌలిక సదుపాయాలను మాత్రమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా రైతులకు అందజేయడం ఈ పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చును. సో, దీని ద్వారా ఈ ఉద్యాన పంటలకు సంబంధించి మరింతగా సాగు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 17.84 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవడం జరుగుతుంది. 17.84 లక్షల హెక్టార్లలో వీటిని సాగు చేస్తున్నారు. మొత్తం 9 జిల్లాలలో ఈ ఉద్యాన పంటలను సాగు చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ పథకం ద్వారా కొత్తగా దాదాపుగా 31,700 హెక్టార్లు సాగులోకి రావడం అనేది జరిగింది. సో, దీనివల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా చాలా మందికి ఉపాధిని కల్పించినట్లు అవుతుంది. సో, ఇది ఉద్యాన పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో, ఎటువంటి స్కీమ్‌ని తీసుకువచ్చిందన్న కోణంలో మనం ఇక్కడ దీన్ని చదువుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కృష్ణా బేసిన్‌కి సంబంధించి ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, ఆ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నీటి లభ్యతకి సంబంధించి ఎన్ని టీఎంసీలను కేంద్రం కేటాయించింది అన్న కోణంలో ఈ ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహారాష్ట్రకి వచ్చేసి 26.60 టీఎంసీలయితే, కర్ణాటక వచ్చేసి 43.80, తెలంగాణకు 19.80 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 9.80 టీఎంసీలను కేటాయించడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. అయితే ఇక్కడ 75% లభ్యత ఆధారంగా గనక చూస్తే 2,522.22 టీఎంసీలు మొత్తం ఇక్కడ లెక్క చేయడం అనేది జరిగింది. సో, ఈ టీఎంసీలు గుర్తుంచుకొని మనకిది గ్రూప్ 2 ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే కృష్ణాకి సంబంధించి
ఈ 75% నీటి లభ్యత ఆధారంగా 2130 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది అని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేస్తే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2173 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేయడం అనేది జరిగింది. సో, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి 1993లో తొలిసారిగా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో 75% లభ్యత ఆధారంగా 2069 టీఎంసీల నీటి లభ్యతను ఉంటుందని లెక్క చేయడం జరిగింది. అయితే ఈ లెక్కలన్నీ చూసుకుంటే గతంలో జరిపిన ఈ అధ్యయనాల కంటే ప్రస్తుతం కృష్ణలో సుమారు 20% నీటి లభ్యత అధికంగా ఉన్నట్లు తాజాగా సిడబ్ల్యూసి తేల్చడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అయితే మనకిక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ చదువుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, సో దీనికి సంబంధించిన ట్రిబ్యునల్స్ ఏమేమి ఉన్నాయి, కమిటీలు ఏమేమి ఉన్నాయి, సో దీనికి అక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. సో మొదటి అధ్యయన సంస్థ 1901వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి కోస్లా కమిటీ 1949, కృష్ణా గోదావరి కమిషన్ 1962వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. బచావత్ ట్రిబ్యునల్ 1973, కేంద్ర జల సంఘం అంచనా 1993, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010వ సంవత్సరం. ప్రస్తుతం కేంద్ర జల సంఘం ఏ విధంగా అంచనా వేసింది అన్న కోణంలో మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ కృష్ణా నది బేసిన్‌కి సంబంధించి ఇందులో ఉన్న బేసిన్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే, మొత్తం 7 విభాగాలుగా విభజించడం జరిగింది. కురుంద్వాద్, కువినైగ్లి, టెక్లి, యాద్గిర్, భావపురం, పడినేపల్లి, విజయవాడ, డెల్టా ఇవన్నీ కృష్ణా బేసిన్‌కి సంబంధించి. మొత్తం పరివాహక ప్రాంతం వచ్చేసి 2,59,439 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం అనేది ఉంది. సో, ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌లో భాగంగా దీన్ని గుర్తుంచుకోండి. సో, ఇక్కడ కృష్ణా నది యొక్క జన్మస్థలం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్రలో ఉన్న సతారా జిల్లాలో మహాబలేశ్వర్‌కి సమీపంలో పశ్చిమ కనుమల్లో ఈ కృష్ణా నది జన్మిస్తుంది. ఇక్కడ ఈ గ్రామం పేరొచ్చేసి జోర్. ఈ జోర్ గ్రామం వద్ద కృష్ణా నది జన్మిస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే 20,000 ఎకరాల్లో పచ్చి మేత అనే ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించిన అంశం ఇది. వ్యవసాయ అనుబంధంగా పాడి పరిశ్రమను మరింతగా ప్రోత్సహించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ పాడి రైతులకి సంబంధించి పశుగ్రాసం పెంచడానికి ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా సహాయాన్ని చేయండి. దీన్నే మనము పచ్చి మేత అని పిలవడం జరుగుతుంది. సో, దాదాపుగా 20,000 ఎకరాల్లో ఈ పచ్చి మేతను పెంచడానికి అనేక రకమైన ప్రోత్సాహకాలు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. సో, దీనిని గ్రామీణ అభివృద్ధి శాఖ, పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా చేపట్టడం జరుగుతుంది. సో, ఇది కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. ఇది అండర్‌లైన్ చేసుకోండి. గ్రామీణాభివృద్ధి శాఖ మరియు పశు సంవర్ధక శాఖ. సో, మొత్తం పశు సంవర్ధక శాఖ దీనికి సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేస్తే, గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు తమ యొక్క పొలంలో 3 ఏళ్ళు ఈ పచ్చి మేతను ఖచ్చితంగా పెంచాలి. సో, ఈ 3 సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఎకరాకు రూ. 77,204 ప్రభుత్వ సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక చూసుకుంటే, చిరుతకి సంబంధించి వాటి యొక్క లెక్కలు ఏ విధంగా ఉన్నాయి అన్న కోణంలో ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఉపయోగిస్తుంది. సో,
అడవులు, పర్యావరణము, జీవ వైవిధ్య పరిరక్షణకి సంబంధించి ఇక్కడ పెద్ద పులుల తర్వాత చిరుతలు చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. దీనికి సంబంధించి చిరుతలనిక్కడ కీ స్టోన్ షీప్స్‌గా గుర్తించడం అనేది జరిగింది. కీ స్టోన్ షీప్స్ స్పెషీస్‌గా గుర్తించడం జరిగింది. సో, చిరుతలకు కూడా కీ స్టోన్ స్పెషీస్‌గా గుర్తింపు. సో, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న చిరుత పులుల సంఖ్యలను శాస్త్రీయంగా లెక్కించడానికి, అదేవిధంగా వాటికి సంబంధించిన గణాంకాల నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరిగింది. సో, కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ దేశంలో ఏ ఏ రాష్ట్రాలలో ఎన్ని చిరుతలు ఉన్నాయన్న దానిపై అధికారిక గణాంకాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో సంఖ్యాపరంగా చూసుకుంటే 492 చిరుతలు ఉన్నట్లు అధికారికంగా వెల్లడించడం జరిగింది. భవిష్యత్తులో అంటే 2022వ సంవత్సరంలో మరొకసారి అధికారికంగా వీటి లెక్కలను ప్రచురించే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారము దేశవ్యాప్తంగా మొత్తం 12,852 చిరుతలు అనేవి ఉన్నాయి. సో, వీటిలో అత్యధికంగా సెంట్రల్ ఇండియా మరియు ఈస్టర్న్ ఘాట్లలో 8,000 వరకు ఉంటే, మధ్యప్రదేశ్‌లో దాదాపుగా 3,421 వరకు చిరుతలనేవి ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ కనుమల్లో భాగంగా ఉన్న కర్ణాటక చిరుతల్లో రెండవ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఇక మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గనక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో 492, తెలంగాణలో 332 చిరుతలు అనేవి ఉన్నాయి. గతంతో కంపారిజన్ చేసుకుంటే దేశంలో ఈ చిరుతల సంఖ్య అనేది 60% వరకు పెరిగింది. ఇక నెక్స్ట్ ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్ ఇది. సో, అరుదైన లోహాలకి సంబంధించి ప్రస్తుతం ఎక్కడెక్కడ ఈ లోహాలు అనేవి లభిస్తున్నాయి. సో, దానికి సంబంధించి భారత్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న కోణంలో ఇక్కడ మనకు ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకు జియోగ్రఫీ ఓరియంటేషన్‌లో మె మనకి ఈ ఆర్టికల్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి సో, ఇందులో ప్రతి ఒక్క అంశాన్ని మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది పర్యావరణానికి సంబంధించి పర్యావరణ రహిత ప్రయాణం అని ఒక ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, వాయు కాలుష్యం అనేది ఈ మోటార్ వాహనాల ద్వారా క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఒక అధ్యయనాన్ని ఇక్కడ వెలువరించడం జరిగింది. గ్రీన్ పీస్ సంస్థ వాయు కాలుష్యానికి సంబంధించి ఒక అధ్యయనాన్ని వెలువరించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ మోటారు వాహన వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రభుత్వ తోడ్పాటు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, భవిష్యత్తులో పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల బదులు ఈ ఎలక్ట్రానిక్ వాహనాలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి భారత ప్రభుత్వము ఈ విద్యుత్ వాహనాలు మరియు తయారీ కొనుగోలును ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతోటే ఫేమ్ అనే పథకాన్ని రూపకల్పన చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశాలు మనకు ఈ ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా కంప్లీట్‌గా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో, ఇందులో ఏ ఒక్క పాయింట్‌ను మిస్ అవ్వవద్దు. ప్రతి ఒక్క పాయింట్ మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు మనకు మొత్తం ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఏకేఎస్, ఐఏఎస్ అందించే కోర్సెస్‌కి సంబంధించి చూద్దాము. యూపీఎస్‌సి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియంలో ఉంటుంది. బోత్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఢిల్లీ ఫ్యాకల్టీతో ఈ కోచింగ్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. 2021 టెస్ట్ సిరీస్. ఇది మనకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్‌కి ఉంటుంది. ఇక ఆప్షనల్స్‌కొచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ ఇవి మనకు ఆప్షనల్స్‌గా ఉన్నాయి. ఇక ఏపీపీఎస్‌సి మరియు టీఎస్‌పీఎస్‌సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ బ్యాచ్ ఇది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో ఉంటుంది. ఇది కూడా బోత్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము.
కోచింగ్‌తో పాటు మీకు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు 8448449709 అనే నంబర్‌కి కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం అవైలబుల్‌గా ఉంటుంది. ఇక ఆన్‌లైన్ కోర్స్‌కి సంబంధించి అదేవిధంగా మెటీరియల్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరియు education.aksias.com అనే వెబ్‌సైట్‌ని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు మనకు ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్‌ని మీకు రెగ్యులర్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.